యాగి తుఫాను చైనా, వియత్నాం దేశాలను అతలకుతలం చేసేస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాను టైఫూన్గా మారడంతో కుండపోత వర్షాలకు తోడు ప్రచండ గాలులు వీస్తున్నాయి. దీంతో చెట్లు, షెడ్లు కూలిపోతూ ఉండగా గాలుల వేగానికి వాహనాలు సైతం కొట్టుకుపోతూ ఉండడం గమనార్హం. చైనాలో 1949 నుండి ఇప్పటి వరకు 106 తుఫాన్లు సంభవించగా వీటిలో 9 మాత్రమే సూపర్ టైఫూన్లుగా నమోదయ్యాయి. వాటన్నిటిలోనూ ఇప్పుడు కొనసాగుతున్న యాగీనే ప్రమాదకరమైందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్లోని హైనాన్ తీరంలో భారీ వర్షం, బలమైన గాలులకు 2 వ్యక్తులు మరణించగా 92 మంది గాయపడ్డారు. ఈదురు గాలుల వేగానికి పలుచోట్ల వాహనాలు ఎగిరిపోయాయి. అనేక భవనాలైతే రూపురేఖలు లేకుండా మారిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు కూడా ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా చైనా, వియత్నాం అధికారులు విద్యా సంస్థలు, ఆఫీసులు మూసేశారు. రైళ్లు 100కు పైగా విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఊడిపడిన హోర్డింగులు, ధ్వంసమైన భవనాలే కనిపిస్తున్నాయి. హైనాన్ ప్రావిన్స్లో భారీ వర్షాలతో పాటు గంటకు 245 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫానుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ప్రకృతి పగబడితే ఇలాగే ఉంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.